విశాఖ జిల్లా పారిశ్రామిక రంగంలో నూతన శకం ఆవిష్కృతం కానుంది. ఇందుకు నక్కపల్లి మండలం వేదిక కానుంది. ఉక్కు ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలైన అర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఏఎంఎన్ఎస్ ఇండియా పేరుతో భారీ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నాయి. సుమారు 1.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఉక్కు ఫ్యాక్టరీకి ఇవాళ సాయంత్రం నక్కపల్లి మండలం పార్టీ మీద గ్రామం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం 2164 ఎకరాలను కేటాయించింది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలిచిపోయే ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 65,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. శంకుస్థాపన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఉమ్మడి విశాఖ జిల్లాలో పాటు అలానే ఉత్తరాంధ్ర నేపథ్యం మొత్తం కూడా ఈ రోజైతే ఒక నవశకం అయితే ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉక్కు సంకల్పం ఏదైతే గతంలో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చి విశాఖ నగరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ఆవిష్కృతం చేశారో అదేవిధంగా 2136 ఎకరాలు పరిశ్రమిక మొత్తం ఆ ఎకరాల భూమిలో అయితే లక్షల కోట్ల పెట్టుబడితో అయితే ఈ రోజు ఉక్కు పూర్తిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అయితే ఈ రోజు శంకుస్థాపన జరగబోతుంది. దానికి సంబంధించి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ చేరుకుని విశాఖలో చేరుకుని ఇప్పుడు విశాఖలో సాయంత్రం మధ్యాహ్నం 3:30 సమయంలో చేరుకున్నట్టు సభా ప్రాంగణానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా పోలీస్ యంత్రాంగంతో పాటు జిల్లా అధికారులంతా కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ కూడా చేసి లోపల గ్యాలరీ స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. గ్యాలరీ ఏర్పాటు చేసి ప్రతి గ్యాలరీలో కూడా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా చేరుకునే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలానే సమాచార ప్రాంతం మొత్తం కూడా ఆశీనులు కావడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసి దాదాపు సభ పైన దాదాపు 16 మంది నుండి 18 మంది వరకు కూడా కూర్చునే అవకాశం ఉంటుందని కేంద్ర రాష్ట్ర మంత్రులు దాదాపు 11 మంది వస్తున్నారు. అలానే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలానే నారా లోకేష్, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అలానే మంత్రి హోంమంత్రి అనితతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలానే ప్రస్తుతం మన స్టీల్ ప్లాంట్ కేంద్ర మంత్రి అయిన స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు పైన విశాఖ స్టీల్ ప్లాంట్ తన్నుపోతున్న నేపథ్యంలో దానికి చేరుకున్నారు. ఆయన కూడా సభ ప్రాంగణాన్ని చేరుకుంటారు. అలాగే అక్కడ మొత్తం లో అది అంతా కూడా దేశానికి ఆయనతో పాటు మంత్రులు కూడా అదే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి. ఈ రోజు 4:10 ముహూర్తాన్ని ఖరారు చేశారు. 4:10 ముహూర్తం ఖరారు చేసి ఆ సమయంలో ప్రారంభోత్సవాన్ని అయితే ప్రారంభించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున జనసంద్రం కూడా నక్కపల్లి పరిస్థితి ప్రాంతాలు మొత్తం కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పోలీసు బందోబస్తు కూడా భారీ ఎత్తున చేశారు. ఎందుకంటే కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు మొత్తం ప్రాంతంలో ఉన్న పరిస్థితుల్లో మొత్తం దాన్ని మొత్తాన్ని కూడా పోలీసు యంత్రాంగం వాళ్ళ ఆయుధులను తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఉక్కు పరిశ్రమ రావడంతో 65,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ ప్రకటన చేసింది. అందుకు అనుగుణంగా రాహుల్ 65,000 మంది
అందరూ చేయాలని చెప్పేసి నిరుద్యోగ ఇప్పుడు ముందుకు తీసుకుని మిట్టల సమస్యలతో పాటు ముందుకు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు సైతం కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది హరి. ఓకే రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. लगे थे मैं